హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం చూసేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో పచ్చి కొబ్బరితో నేను కొబ్బరి లడ్డుని చేస్తున్నానండి. అది ఏ విధంగా చేయాలో ఒకసారి ఇప్పుడు చూసేద్దామండి. నేనైతే పచ్చి కొబ్బరిని నేను ఇలా తురుముకొని అయితే పెట్టుకున్నానండి. తురుముకోవడానికి లేకపోతే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. నేను ఇలాగ వేసుకొని నేను కొలతలు తీసుకోవాలని ఒక కప్పులో 3 కప్పులకు తీసుకున్నానండి. నేను కొబ్బరిని తురుముకున్న కొబ్బరిని 3 కప్పులుగా తీసుకొని దాన్ని ఒక ప్యాన్లో ఇలాగా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నార్మల్గా దాన్ని బాగా అంటే కొద్దిగా వేగే విధంగా బాగా వేపుకోవాలండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత దీంట్లోనికి ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా దానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ బాగా కొబ్బరికి పట్టే విధంగా ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువ ప్రస్తుతానికి ఇప్పుడు వేయకూడదు. ఎందుకంటే కొబ్బరిలో నూనె ఎండు కొబ్బరి తీసుకున్నారనుకోండి, ఎండు కొబ్బరిలో ఏముంటుందంటే ఆయిల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఎక్కువ వేసుకోకూడదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే 3 కప్పులు కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 1 కప్పు బెల్లం, తాటి బెల్లం తీసుకున్నానండి నేను. 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ఈ కొబ్బరిలో బాగా కలిసే విధంగా బాగా గరిటతో మొత్తాన్ని కలిపెట్టేసుకున్నానండి. అంటే అది మొత్తం ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది అనమాట. ఆ హీట్కి మొత్తం కరిగిపోయి ఆ కొబ్బరి బెల్లం 2 కలిపి అంటే ఒక 2 సాఫ్ట్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగ బాగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని అంటే అడుగు అంటుతుంది. మీరు హై ఫ్లేమ్లో చేసుకోవాలంటే గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటామంటే తిప్పుకొని అవసరం లేదు. ఇలా కొద్దిసేపు వదిలేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలాగ మీకు మొత్తం కలిసిపోయి బెల్లంలాగా కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా అయిన తర్వాత మన దగ్గర అంటే మీరు పౌడర్ కానీ ఇలాచీ పౌడర్ కానీ లేకపోతే కాయలు దంచుకొని వేసుకున్నా పర్లేదు. నేనైతే దంచుకొని వేసుకున్నాను యాలక్కాయలని. అవి కొన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఆప్షనల్ అండి. పాలు అనేది మన ఇష్టం. కొంతమంది పాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే పాలు యాడ్ చేస్తాను. ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొని దాంట్లో హాఫ్ పోసుకున్నానండి అంతే నేను పాలని. ఇవి బాగా అంటే కొంచెం పాకానికి కానీ బెల్లం కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు వేయటం వల్ల కొబ్బరి దాంట్లో. అందుకని నేను సగం పాలను అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెడితే ఇది సరిగ్గా రాదు. అంటే గట్టిగా పాకం అనేది గట్టి పడిపోతుంది. ఉండలుగా గట్టిగా అయిపోతుంది. తినడానికి కూడా బాగోదు. అందుకని నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం స్ట్రక్చర్ అనేది మొత్తం దగ్గరికి వచ్చే విధంగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యినైతే యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. కానీ ఎక్కువ మనం ఉండలు చుట్టుకునేటప్పుడు మన చేతికి అంటుతూ ఉంటుంది. కానీ ఆరిపోయిన తర్వాత మనకి చేతికైతే ఏది అంటదు. మొత్తం దానికే అంటే మొత్తం దాంట్లోనే ఉండిపోతుంది. ఉండలు చేసినప్పుడు ఆయిల్ అంటేసింది, ఎక్కువ అయిపోయిందని అనుకో అవసరం లేదు. ఆరిపోయిన తర్వాత సరిపోతుంది అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనం ఇందాకనే నేను వేయించుకొని ఉంచుకున్నానండి. అవి నేను యాడ్ చేసుకున్నాను. ఇవి మీ ఇష్టము, ఏ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పును మాత్రమే యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొన్ని అయితే కట్ చేసుకోకుండా అలానే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉడికిందా లేదని చూడటానికి ఎట్లా మంది అయిపోయింది అని తెలుసుకోవటానికి కొంచెం చేత్తో తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా వండ చేసుకుంటే సరిపోతుంది. వండకి వస్తే అయిపోయినట్టండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కొద్దిగా తీసుకొని మీరు లడ్డూని ఏ విధంగా అయితే
ప్రెస్ చేసుకుంటూ దాన్ని ఉండగా చేసుకుంటారో అదే విధంగా దీన్ని కూడా అట్లనే చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే చేయి కాలుతుంది. అందుకని మీరు చల్లార్చుకున్న తర్వాత చేసుకొని ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఒక 1 వీక్ అలాగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.